హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మనము ఒక స్వీట్ ఐటెం చేస్తున్నామండి. అదే హైదరాబాదీ స్టైల్లో డబల్ కా మీఠా. చాలా సులువుగా మీకు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. మంచి రుచికరంగా ఉంటుంది. అంతేకాకుండా చాలామంది మనకి కామెంట్ సెక్షన్లో బాబాయ్ గారు డబల్ కా మీఠా చేసి చూపించమంటున్నారు. అందుకని ఈరోజు మీకు ఈ స్వీట్ ఐటెం చేసి చూపిస్తాను. ఈ సులువుగా ఉండే ఈ స్వీట్ ఐటెంని మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందనో కామెంట్ సెక్షన్లో పెడతారు. కానీ ఓకే, ఇంకా డబల్ కా మీఠా చేయటం ప్రారంభించేద్దామా? మన డబల్ కా మీఠా కావాల్సిన పదార్థాలను ఇక్కడ ఉన్నాయండి, చూపిస్తాను. నేను 8 బ్రెడ్ పీసులు తీసుకున్నానండి. ఇది మిల్క్ బ్రెడ్ అండి. డబల్ కా మీఠాకి మిల్క్ బ్రెడ్ అయితేనే చాలా బాగుంటుంది. 1 కప్పు షుగర్ తీసుకున్నానండి. కావాల్సినంత జీడిపప్పు, కావాల్సినంత పిస్తా, 1 చెంచా యాలకుల పొడి, మనకి ఎంత నెయ్యి కావాలో అంత వేసుకుందాము. అలాగే ఒక 20 బాదం పలుకులు, కావాల్సినంత కిస్మిస్. ఇవండి మన డబల్ కా మీఠాకి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ఈ అన్ని బ్రెడ్లకి అంచులు కోసేసుకుందామండి. ఈ అంచులు కోసుకున్న ముక్కలు తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇవి మన డబల్ కా మీఠాకి ఉపయోగపడవండి. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని స్క్వేర్ టైపులో సమానంగా కోసుకొని ఎన్ని ఒక ప్లేట్లో తీసుకుని 1 పావు గంట సేపు ఆరబెట్టుకుందాం. ఎందుకు ఆరబెట్టుకుంటున్నాం తెలుసా? గాలిలో కానీ ఎండలో కానీ పెట్టుకుంటే బ్రెడ్ లైట్గా గట్టిపడుద్ది అనమాట. దీన్ని మనం నెయ్యిలో కానీ నూనెలో కానీ కాల్చేటప్పుడు చక్కగా విడిపోకుండా ఎక్కడ ముక్క అలాగే ఉంటుంది అనమాట. ఇప్పుడు బాదాంని పిస్తాని రెండింటిని సన్నగా ముక్కలుగా కోసి పక్కన పెట్టుకుందాం. ఇవి సాల్టెడ్ పిస్తా కాదండి, ప్లెయిన్ పిస్తానే వాడాలి, గుర్తుంచుకోండి. బాదామును కానీ పిస్తాను కానీ ఈ విధంగా సన్నగా కోసుకొని కప్పుల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు పొయ్యి దగ్గరికి వెళ్ళిపోయి కడాయి పెట్టుకుందాం. 3 చెంచాలు నెయ్యి వేసుకొని జీడిపప్పు, కిస్మిస్ అంటే ఎండు ద్రాక్ష 2 చక్కగా దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనం సెకండ్ ప్రాసెస్గా రబడీ తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ రబడీ తయారు చేయడానికి మళ్ళీ కడాయి పెట్టుకొని ఫుల్ క్రీమ్ ఉన్న పాలు 1 1/2 లీటర్ తీసుకొని చక్కగా మరగబెట్టుకుందాం. ఈ రబడీ తయారు చేసేటప్పుడు సన్న మంట పెట్టుకోవాలి, ఇది మాత్రం గుర్తుంచుకోండి. సన్న మంట మీద ఈ పాలను మరగనిస్తే మేగడ పొరలుగా కట్టుద్ది. ఆ పొరలన్నీ మనం పక్కకి తీసేసుకుని మళ్ళీ పాలు మరిగితే మళ్ళీ పొరలు కట్టుద్ది. ఆ పొరలు కూడా అలా పక్కకు తీసుకోవాలి. ఇలా పాలు మరిగి మేగడ కట్టినప్పుడల్లా ఆ పొర మొత్తాన్ని ఇలాగే పక్కకు తీసుకోవాలి. ఇదిగో చూస్తున్నారు కదా, ఈ విధంగానే పక్కకు తీసుకుంటూ ఉండాలి. పాలు బాగా మరిగి చిక్కబడతాయండి. అలా చిక్కబడే వరకు మనం ఈ ప్రాసెస్ ఇలాగే చేస్తూనే ఉండాలి. చూసారా, పాలంతా మరిగి తగ్గిపోయి గట్టిపడ్డాయి. ఇప్పుడు కొంచెం బాదం, కొంచెం పిస్తా కూడా వేసుకొని ఒక్కసారి అలా బాగా కలుపుకుందాం. ఇంకొక 4 నిమిషాల పాటు ఇలా సన్న మంట మీదే మరగనిద్దాం. చూసారండి, మన రబడీ తయారైపోయింది. పాలు అనేవి ఎంత థిక్గా ఉన్నాయో చూసారా. రబడీ అనేది ఇలా ఉంటుంది అనమాట. మీరు కూడా తయారు చేస్తే ఇలాగే చేసుకోండి, ఫస్ట్ క్లాస్గా వస్తుంది. ఇప్పుడు ఈ రబడీని దింపేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కడాయి పెట్టుకొని బ్రెడ్లు వేయించడానికి సరిపడా నెయ్యి వేసుకుందామండి. నెయ్యి అయినా వేసుకోవచ్చు అండి, నూనె అయినా వేసుకోవచ్చు. మాకు నెయ్యి అవైలబుల్ ఉంది కాబట్టి మేము నెయ్యి వేసుకున్నామండి. ఈ బ్రెడ్ ముక్కలన్నిటినీ 2 పక్కల బ్రౌన్ కలర్ అంటే అన్ని పీసులు ఒకే కలర్గా వచ్చేట్టుగా కాల్చుకుని ప్లేట్లో తీసుకుందాం.
చూసారా సౌండ్ వస్తుందా? బ్రెడ్ ముక్క ఈ సౌండ్ వస్తే పర్ఫెక్ట్గా కాలినట్టు అనమాట. ఇప్పుడు చక్కెర పాకం తయారు చేసుకుందామండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఒక కప్పు పంచదార వేసుకొని అదే కప్పుతో నీళ్ళు కూడా పోసుకుందాం. దీన్ని బాగా మరగనిద్దామండి. ఇది ఎలా మరగాలంటే తెలుసా? గట్టిగా పడకూడదు, సన్నతీగ పాకం కూడా రాకూడదు. ఈ రెండింటికి మధ్యస్థంలో ఉండాలన్నమాట. అలా ఉంటేనే మన డబుల్ కా మీఠాకి చక్కెర పాకం పర్ఫెక్ట్గా అయినట్టు అనమాట. పాకం ఇలా బాగా మరిగేటప్పుడు యాలకుల పొడి కూడా వేసేసుకుందాం. చూసారా? చక్కెర పాకం అనేది ఈ విధంగానే ఉండాలండి. ఇలా వచ్చినప్పుడు దింపేసుకుందాం. ఇప్పుడు ఈ చక్కెర పాకాన్ని వేయించి పక్కన పెట్టుకున్న బ్రెడ్ ముక్కల మీద పోసేసుకుందాం. ముందుగా తయారు చేసి పెట్టుకున్న రబడీని కూడా ఈ బ్రెడ్ పీసులు అన్నిటి మీద సమానంగా సర్దుకుందాం. ఇప్పుడు పిస్తా, బాదాం, వేయించి పెట్టుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్ష కూడా పైనట్లా చల్లుకుందాం. ఇంతేనండి, రుచిలో దడదడలాడే డబుల్ కా మీఠా రెడీ. దీన్ని అలాగే ఒక 20 నుంచి 25 నిమిషాలు పక్కన పెట్టి అలా వదిలేద్దాం. 25 నిమిషాలు అయిందండి. చిన్న కప్పులోకి సర్వ్ చేసుకుని టేస్ట్ చేసి చూద్దాం. అబ్బా, డబుల్ కా మీఠా అదుర్స్. చూసారా? మనం ఏ కలర్ వేయకుండా యాస్టీజ్గా అలా చేసాం. బ్రహ్మాండంగా ఉంది. మీరు కూడా ఇదే మెజర్మెంట్తో నేను చేసినట్టుగా కనుక మీరు చేసుకుంటే బ్రహ్మాండమైన డబుల్ కా మీఠా తింటారు, ఆస్వాదిస్తూ తింటారు. ఓకే, నేను చూడండి ఎలా తింటున్నాను. అబ్బాబాబాబాబా, స్వర్గం. డబుల్ కా మీఠా కదండి, డబుల్ స్వర్గం. నిజంగానండి. మన కామెంట్ పెట్టిన వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను కూడా ఎప్పటి నుంచో చేయాలనుకున్నా, అది ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది, ఇప్పుడు చేసాము. మంచి టేస్ట్ ఇలా డబుల్ కా మీఠాని. ఈ చల్ల గాలిలో చూసారా గాలి ఎలా వేస్తుందో, అరటి చెట్లు అల్లల్లల్లా ఆడుతున్నాయి. ఇంతకంటే ఏం కావాలండి స్వర్గం అంటే? ఇదే స్వర్గం. ఎంత బాగుందో నోట్లో వేసుకుంటే కమ్మగా కరిగిపోతుంది. బాబాయ్ బాగుంది కదా అన్నాడని చెప్పి మీరు వారానికి ఒకసారి చేసుకుని తినొద్దండి, షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు అనుకోకుండా చిన్నపిల్లలతో సహా షుగర్ వస్తుంది. కాబట్టి ఈ 2 నెలలకో 3 నెలలకో చక్కగా ఇలా చేసుకుని ఇంటిల్లిపాది హాయిగా. కొంతమంది గులాబ్ జామ్ ఇష్టపడతారు, కొంతమంది డబుల్ కా మీఠా ఇష్టపడతారు. ఈ డబుల్ కా మీఠా కనుక ఇలాగానే మీరు చేసుకుంటే ఇది ఈసారి ఇంకోసారి ఇదే చేసుకుని మీరు కూడా పిల్లలతో పాటు హాయిగా తినాలని అనుకుంటారు. ఓకే, నేను కూడా ఎక్కువ తినలేనండి, ఎందుకంటే స్వీట్ కదా. మీకు చెప్పాను, మాకు చెప్పాడు బాబాయ్ అది తింటున్నాడు ఎన్ని పీసులు అని అనుకుంటారు కదా. నేను కూడా ఎంతవరకు సరిపెడుతున్నాను. మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.